హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎపిక్ కార్టూన్స్. ఈరోజు మేము చెప్పుకోపోయేది అనిమల్ చిత్రం యొక్క రివ్యూ. కథ ఏంటి, ఎలా ఉంది, ఎవరు ఎలా చేశారు, దాని గురించి రివ్యూ చెప్పుకుందాం మిత్రులారా. దయచేసి చివరి దాకా చూడండి. అర్జున్ రెడ్డితో మార్మోగిన పేరు సందీప్ రెడ్డి వంగ. రామ్ గోపాల్ వర్మ తర్వాత మళ్ళీ ఓ సినిమాతో అంత ప్రభావం చూపించిన దర్శకుడిగా సందీప్ పేరు సంపాదించారు. ఆ సినిమానే ఆయన్ని బాలీవుడ్ వరకు తీసుకెళ్ళింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ రెండు సినిమాలు ఆయనకి రణ్వీర్ కపూర్తో కలిసి సినిమా చేసే అవకాశం కల్పించాయి. బాలీవుడ్ స్టార్ రణ్వీర్, తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో రూపొందిన పాన్ ఇండియా చిత్రమే యానిమల్ మూవీ రివ్యూ. కొన్నాళ్లుగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే. ప్రచార చిత్రాలతో ఈ సినిమా మరిన్ని అంచనాల్ని, ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రణ్వీర్ను సందీప్ ఎంత వైల్డ్గా చూపించారు? కథేంటంటే, స్వస్తిక్ స్టీల్స్ అధినేత, దేశంలోనే సంపన్నుడైన బల్బీర్ సింగ్, అనిల్ కపూర్ తనయుడు రణ్వీర్ సింగ్ ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించే రకం. చిన్నతనం నుంచే నాన్నంటే చెప్పలేనంత ప్రేమ. కానీ బల్బీర్ సింగ్ వ్యాపారాలతో బిజీగా గడుపుతూ కొడుకు విజయ్ను పట్టించుకోడు. దూకుడు మనస్తత్వమున్న విజయ్ పనులు తండ్రి బల్బీర్ సింగ్కి నచ్చవు. ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. దాంతో తను ప్రేమించిన గీతాంజలి, రష్మికని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ల తర్వాత తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలియడంతో హుటాహుటిన తన భార్య, పిల్లలతో ఇండియాకి వస్తాడు. వచ్చాక ఏం జరిగింది? యానిమల్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. తన తండ్రిని హత్య చేయాలనుకున్న శత్రువుని విజయ్ ఎలా గుర్తించాడు? ఇంతకీ ఆ శత్రువు ఎవరు? అతని నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ. ఎలా ఉందంటే, తండ్రి కొడుకుల ప్రేమ కథ ఇది. గుర్తుండిపోయేలా అర్జున్ రెడ్డి పాత్రని సృష్టించిన సందీప్ రెడ్డి. ఇంచుమించు అదే తరహా ఆలోచనలున్న కథానాయకుడిని తండ్రి కొడుకుల కథలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్నదే ఈ చిత్రం. నిజానికి ఈ కథ కొత్తది కాదు. ఈ తరహా భావోద్వేగాలు అంతకన్నా కొత్తవి కాదు. కథగా చూస్తే చాలా సినిమాలు గుర్తొస్తాయి. కానీ దర్శకుడు తనదైన శైలి రచనతో సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర, సంఘర్షణ, మాటలు సినిమా ఓ ప్రత్యేకంగా మార్చాయి. తండ్రిపై అంతులేని ప్రేమ ఉన్న ఓ కొడుకు పూర్తి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తరహాలో ఓ చిన్న కథతో సినిమాని మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత హీరో బాల్యం, అతని ప్రేమ సన్నివేశాలతో కథని ముందుకు నడిపించాడు. తన సోదరిని ర్యాగింగ్ చేశారని కాలేజీకి వెళ్లి చేసే హంగామా నుంచి సినిమాలో వేగం పుంజుకుంటుంది. ఆ ఎపిసోడ్తో పాటు చాలా సన్నివేశాలు అర్జున్ రెడ్డి సినిమాని గుర్తు చేస్తాయి. 2. యానిమల్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. నాయకానాయికల మధ్య ప్రేమ కథని కూడా ఆసక్తికరంగా మొదలుపెట్టిన దర్శకుడు భార్యాభర్తలుగా వాళ్ల ప్రయాణాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. కథానాయకుడు అమెరికా నుంచి వచ్చాక సంఘర్షణ మొదలవుతుంది. బల్బీర్ సింగ్ పై హత్యాయత్నం తర్వాత అసలు కథ మొదలవుతుంది. తన తండ్రికి ప్రాణాపాయం ఉందని తెలిసాక విజయ్ తనదైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే తీరు, ఆ నేపథ్యంలో పండిన భావోద్వేగాలు సినిమాకి ప్రధాన బలం. మనిషిని పోలిన మనిషిని కథలోకి తీసుకొచ్చే అంశం సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుల్లెట్ల వర్షం కురుస్తూ సాగే ఆ సన్నివేశాలు మాస్ ప్రేక్షకుల్ని కిక్కించేలా ఉంటాయి. ప్రథమార్ధంతోనే దాదాపు కథ ఉంటుంది. ద్వితీయార్ధంలో అసలు శత్రువుని కనిపెట్టడం, అంతం చేయడం ప్రధానంగా ఉంటుంది. మితిమీరిన రక్తపాతం, అసభ్యకరమైన కొన్ని హావభావాలు, వినలేని సంభాషణలు ఇబ్బంది పెడతాయి. నాయకానాయికల మధ్య ఫ్లైట్లో తొలి రాత్రి, హోటల్లోకి చొరబడిన 300 మందిని మెషీన్తో కాల్చి చంపడం వంటి సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. కథానాయకుడు మరో అమ్మాయితో కలిసి గడిపాడని కథానాయికకి తెలిసాక ఆ ఇద్దరి మధ్య సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం. తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలత కథని ముగింపునివ్వడం గొప్ప విషయానికి. యానిమల్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. ఆ సన్నివేశాలతో బలమైన భావోద్వేగాల్ని పండించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. తెలిసిన కథనే నేటితరం ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా సినిమాని తీయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. సినిమాని కొనసాగుతుందని చెబుతూ ఆఖరులో చూపించిన సన్నివేశాలు తదుపరి భాగంపై మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తాయి. ఎవరెలా చేశారంటే, రణ్బీర్ కపూర్ నటన సినిమాకి హైలైట్. ఓ ప్రత్యేకమైన నడవడికతో కూడిన తన పాత్రలో ఆయన నటన గుర్తుండిపోయేలా ఉంటుంది.
భిన్న కోణాల్లో కనిపిస్తూ వాటి మధ్య అంతే వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆయన పాత్రలో దిగిపోయారు. రబ్బీర్, అనిల్ కపూర్, రణ్బీర్, రష్మిక మధ్య సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం. అనిల్ కపూర్ సినిమాకి మరో బలం. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి తన కొడుకుకి ఇవ్వాలనుకున్న ఓ తండ్రిగా ఆయన కనిపిస్తారు. తన కొడుకుకి సమయం ఇవ్వలేకపోయాననే పశ్చాత్తాపంతో కనిపించే తండ్రిగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. రష్మిక బలమైన పాత్రలో కనిపించింది. యానిమల్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు ప్రేయసిగా, ఇద్దరు పిల్లల తల్లిగా అందంగా కనిపిస్తూనే నటనకి ప్రాధాన్యమున్న సన్నివేశాలతో కట్టిపడేసింది. బాబీ దేవోల్ కనిపించేది కొద్దిసేపే అయినా ఆయన సినిమాపై చాలా ప్రభావం చూపిస్తారు. తృప్తి డింబి పాత్ర కథలో కీలక మలుపునకు కారణం అవుతుంది. శక్తి కపూర్, పృథ్వీరాజ్, సిద్ధార్థ్ కార్నిక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం థియేటర్ నుంచి బయటకు వచ్చినా వెంటాడుతూనే ఉంటుంది. భావోద్వేగాల్ని పండించడంలో ఆయన సంగీతం పాత్ర చాలా ఉంది. అమితాయి కెమెరా పనితనం ఆకట్టుకుంది. యానిమల్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు సందీప్ రెడ్డి వంగా రచన, దర్శకత్వ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా ఆయనే చేశారు. తనలోని దర్శకుడితో ఎడిటర్ రాజీపడటంతో సినిమా సుదీర్ఘంగా సాగుతుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. బలాలు, భావోద్వేగాలు, కథానాయకుడి పాత్ర, రణ్వీర్ నటన, విరామ సన్నివేశాలు, నేపథ్య సంగీతం, బలహీనతలు, హింసాత్మక సన్నివేశాలు, కొన్ని సంభాషణలు, నిడివి. చివరిగా యానిమల్ తండ్రి కోసం కొడుకు చేసిన యుద్ధం. యానిమల్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను అనిమల్ చిత్రంకు 4.3 రేటింగ్ ఇవ్వగలను. మీకు ఈ అనిమల్ చిత్రం యొక్క రివ్యూ నచ్చినట్లయితే మీరు కూడా మీ రివ్యూను కామెంట్ రూపంలో తెలపండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. థాంక్స్ ఫర్ వాచింగ్.